ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు చుట్టూ ముసురుకున్న వీడియో వివాదం పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై స్పందిస్తూ జగన్ రాష్ట్ర ప్రభుత్వ నైతికతను ప్రశ్నించారు. పవిత్రమైన తిరుమల క్షేత్రానికి సంబంధించిన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం హిందూ ధర్మంపై భక్తుల నమ్మకంపై దాడి చేయడమేనని ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఇట్లాంటి వ్యక్తులను ఏరుకోరి టీటీడీ చైర్మన్గా నియమించడం వల్ల ఆలయ ప్రతిష్ట మంటగలిసిపోతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో వ్యవహారం కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదని ఇది వ్యవస్థల పతనానికి నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. సామాన్య భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపవిత్రం పనులు చేసే వారికి చోటు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో చిన్న ఆరోపణలు వచ్చినప్పుడే కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడుపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ కుట్ర అని కొట్టిపారేయడం సరికాదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు విచారణ పూర్తయ్యే వరకు ఆ పదవికి దూరం కావాలని జగన్ సూచించారు. మరోవైపు వీడియోను కొందరు డిఫేస్ లేదా మార్ఫింగ్ అని కొట్టిపారేస్తుంటే జగన్ మాత్రం సాంకేతికను అడ్డం పెట్టుకుని తప్పులను కప్పిపుచ్చుకోలేరని విమర్శించారు. సాక్ష్యాధారాలు బయటకు వచ్చినప్పుడు వాటిని విశ్లేషించకుండా కేవలం ప్రత్యర్థి పార్టీలపై నెట్టేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడమే కాకుండా ఆధ్యాత్మిక విలువలు కూడా పడిపోతున్నాయని, ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి నిజంగా భక్తి ఉంటే లేదా ఆలయ పవిత్రతపై గౌరవం ఉంటే తక్షణమే బీఆర్ నాయుడుకి ఆ పదవి నుండి తొలగించాలని లేదా ఆయనతో రాజీనామా చేయించాలని జగన్ గట్టిగా డిమాండ్ చేశారు. ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని జగన్ తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లడ్డూ ప్రసాద్ విషయంలో లేనిపోని అపవాదులను వేసి ఇప్పుడు ఎట్లాంటి నైతిక విలువలు లేని వ్యక్తులకు పెద్దపీట వేయడం దీనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని జగన్ కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని లేదా ఆలయాలను మానుకోవాలని సూచించారు. మొత్తానికి బీఆర్ నాయుడు వీడియో వ్యవహారంపై జగన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు అధికార కూటమిని ఇరకాటంలో నెట్టేలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.